ప్రజాభిప్రాయం పవర్ ఏంటో బ్రెగ్జిట్ తో తేలిపోయింది. ఈయూలో కలిసి ఉండేది లేదంటూ బ్రిటన్ ప్రజలు ఒకే ఒక్క ఓటుతో తేల్చిపడేశారు. ఇదే తరహాలో త్వరలోనూ మన దేశంలో రెఫరెండం జరగబోతోంది. బ్రెగ్జిట్ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వంపై ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటూ ప్రకటించారు. బ్రెగ్జిట్ ఫలితాలపై ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. గ్రేట్ బ్రిటన్ ప్రజల నిర్ణయాన్ని హర్షిస్తున్నవారు, వ్యతిరేకిస్తున్నవారు, భవిష్యత్ పరిణామాల్ని అంచనా వేసేవాళ్లు. ఎవరి వ్యూ పాయింట్ వాళ్లకుంది. అయితే ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడంతో ఓ వ్యక్తికి రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. బ్రిటన్ ఫలితాలు రాగానే ఆయన చాలా ఖుషీగా ట్వీట్ చేశారు. త్వరలో ఢిల్లీలోనూ ఇదే జరగబోతోందంటూ పొలిటికల్ ఎజెండాను బయటపెట్టారు. బ్రిటన్ తరహాలోనే ఢిల్లీలోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనేది కేజ్రీవాల్ ఆలోచన. ఢిల్లీకి అసెంబ్లీ, ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నా కీలకమైన అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఢిల్లీని రాష్ట్రంగా చెప్పుకున్నా కేంద్రపాలిత ప్రాంతం కావడంతో సెంటర్ వర్సెస్ స్టేట్ వివాదాలకు దేశ రాజధాని కేంద్ర బిందువైంది. కేజ్రీవాల్ అధికారం చేపట్టినప్పటి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ సింగ్ తో నిత్యం పంచాయతీలే. లెఫ్టినెంట్ గవర్నర్ ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అధికారుల బదిలీల నుంచి పెండింగ్ బిల్లుల వరకు కేజ్రీవాల్ ఒకటనుకుంటే కేంద్రం మరొకటి చేస్తోంది. దీంతో మోడీని టార్గెట్ చేసుకున్న కేజ్రీవాల్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ బ్రెగ్జిట్ స్ఫూర్తితో మళ్లీ తెరపైకి తెస్తున్నారు కేజ్రీవాల్. కేంద్రం తనకు తానుగా ఢిల్లీపై పెత్తనాన్ని వదులుకోదు. అందుకే ప్రజా తీర్పు తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు బంపర్ మెజార్టీ కట్టబెట్టారు. 70 సీట్ల అసెంబ్లీలో బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉన్నారని బలంగా నమ్ముతున్న కేజ్రీవాల్ రాష్ట్ర హోదా విషయంలోనూ తుది నిర్ణయాన్ని వాళ్లకే అప్పచెప్తున్నారు. రెఫరెండం ద్వారా అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారు. కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ కేజ్రీవాల్ మాత్రం బ్రెగ్జిట్ ఫార్ములాపై సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారు.